ములుగు మండలంలో జగ్గన్నపేట గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో యూరియా కోసం ఆధార్ కార్డులను మరియు రైతులు క్యూ లైన్లో నిలబడి అవస్థలు పడుతున్న దృశ్యం. గత 10 సంవత్సరాలుగా యూరియా కోసం ఎప్పుడూ కూడా క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెబుతున్న రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం పోలీసులను పెట్టి పంచుతున్న దృశ్యం. కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన. రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఉన్నదా లేదా అని తెలియని పరిస్థితి. తెలంగాణలో ఎక్కడ చూసినా యూరియా కొరత ఉంది. కానీ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ ఇద్దరు కూడా తెలంగాణలో ప్రజలందరికీ సఫిషియెంట్గా యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇదే మంత్రి సొంత గ్రామంలో జగ్గన్నపేటలో ఇవాళ రైతులు యూరియా కోసం బారులు తీరి యూరియా కొరత ఉండడం వల్ల అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు నీ సొంత గ్రామంలోనే నెలకొన్నాయి మంత్రి. నువ్వు ఎక్కడికి వచ్చినా పర్వాలేదు, నీ సొంత నియోజకవర్గంలో ఏ ఊరికి వచ్చినా పర్వాలేదు, నీ సొంత గ్రామానికి వచ్చినా పర్వాలేదు, పోయి అడుగుదాం రైతులని, నిజంగా యూరియా సఫిషియెంట్గా ఇస్తున్నారా పొలాలకి అని చెప్పేసి. కనీసం బుద్ధుండాలే మంత్రి పదవి చేపట్టి అబద్ధాలు చెప్పడానికి. రైతులంటే పట్టింపు లేదు. నీ సొంత నియోజకవర్గంలో యూరియా లేదని ఒక రైతు మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు మంత్రిగా ఉంటున్నావు? కొద్దిగానన్నా అనిపిస్తుందా? ప్రజలకు సేవ చేస్తా సేవే నా మార్గం అని చెప్పేసి గద్దెనెక్కినవే. ఈరోజు ఈ సేవ ఎటుపోయింది? అటు రైతులు మందు తాగి చనిపోతున్నారు. ఇది నాలుగో రైతు ఇది చనిపోవడానికి, మందు తాగడానికి, సూసైడ్ చేసుకోవడానికి నియోజకవర్గంలో 4వ రైతు పూనుకున్నాడు. కొంచెమన్నా ఉండాలి కదా. సేవ చేయి, ప్రజలకు యూరియా సక్రమంగా అందించి. మీ సొంత గ్రామంలో అందించకపోవడం ఏంటి? సొంత గ్రామంలో యూరియా సరిగా అందించకపోవడం ఏంటి? కొద్దిగానైనా ఉండాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు సరైనటువంటి పాలనను అందించు. రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి, ఇటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ యూరియా కొరత లేదు, ప్రజలందరికీ సఫిషియెంట్గా యూరియా ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. ఈరోజు ములుగు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ధనసరి అనసూయ గారి సొంత గ్రామం అయినటువంటి జగ్గన్నపేటలో ప్రజలు యూరియా కోసం బారులు తీరి నిలబడి అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రజలు ఇంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటే అయినా కూడా అబద్ధాలు చెప్తూ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అట్లనే ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే ధనసరి అనసూయ రమ్మంటున్నా. నీ సొంత గ్రామం అయినా పర్వాలేదు, లేకపోతే నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామం అయినా పర్వాలేదు, ఆడికెళ్ళి యూరియా మీకు సరైనటువంటి మీకు సఫిషియెంట్గా అందుతుందా అని మనం అడుగుదాం. ఏ రైతునైనా అడుగుదాం, ఎవరినైనా అడుగుదాం. అప్పుడు వాళ్ళే స్వయంగా చెప్తారు అది నిజమా కాదా, మీరు గొప్పలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అని అనేది క్లియర్గా వాళ్ళే చెప్తారు. నిజంగా మీరు స్వయంగా యూరియా సఫిషియెంట్గా ఇచ్చేది ఉంటే మరి ఎందుకు సొసైటీల దగ్గర ఉండి మీరే పంచాల్సిన అంటే అవసరం ఎందుకు వస్తుంది? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.